హలో! నమస్తే. ఈ వీడియోలో నేను మీకు పొటాటోతో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తాను. మా పిల్లలైతే వీటిని మ్యాజిక్ చిప్స్ అని చెప్పి ఎంజాయ్ చేశారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రంచీ బైట్స్ అండ్ డాట్స్. దీనికోసం నేను ఒక పెద్ద సైజ్ పొటాటో తీసుకొని మంచిగా వాష్ చేసి పీల్ చేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా పొటాటోని స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. ఆ స్లైసెస్ వచ్చేసి ఇలా థిక్‌గా ఉండాలండి. థిన్‌గా అస్సలు ఉండకూడదు. అప్పుడే మనకు ఆ లేయర్స్ ఎఫెక్ట్ కరెక్ట్‌గా వస్తుంది. ఇలా నేను చూపిస్తున్నాను కదా! ఆ సైజ్ ఉండేలాగా పొటాటో మొత్తం స్లైసెస్‌గా కట్ చేయండి. తర్వాత ఒక్కొక్క స్లైస్‌ని ఇలా స్క్యూయర్స్ మధ్యలో పెట్టుకొని నైఫ్ తోటి సన్నగా కట్స్ ఇవ్వాలి. అలాగే రెండో సైడ్ కూడా కట్స్ ఇవ్వాలి. కాకపోతే రెండో సైడ్ కట్ చేసేటప్పుడు క్రాస్‌గా కట్ చేయాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా లేయర్స్ కనిపిస్తున్నాయో. ఇలాగే అన్ని స్లైసెస్‌ని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఇలా ఒక 1½ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి మీ టేస్ట్‌కి సరిపోయేంత. నేను ఇక్కడ కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి చిల్లీ పౌడర్ చాలా కొంచెమే వేశాను. మీరు టేస్ట్‌కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ పౌడర్ని అంతా మిక్స్ చేసుకొని ఒక్కొక్క స్లైస్ తీసుకొని లైట్గా అప్లై చేయాలి. మరీ ఎక్కువగా అప్లై చేయొద్దు. జస్ట్ థిన్ కోట్ ఉంటే సరిపోతుంది. ఆ క్రిస్పీనెస్ కోసం అంతే. ఇలా అన్నిటికీ అప్లై చేసిన తర్వాత వెంటనే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పౌడర్ అప్లై చేసిన తర్వాత అలాగే వదిలేయొద్దు. ఎందుకంటే ఇందులో సాల్ట్ కూడా మిక్స్ చేసాం కాబట్టి వాటర్ వదిలేస్తుంది. తర్వాత ఇలా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసిన తర్వాత ఒక్కొక్క స్లైస్ని జాగ్రత్తగా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు ఫ్రై అయిన తర్వాత తెలుస్తుంది క్రిస్పీ టెక్స్చర్. బయట మనం పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఇవి కొనిపిస్తాం కదా, వాటి బదులు ఇలా ఒకసారి చేసి ఈ స్లైసెస్ని ఆయిల్లో వేసేటప్పుడు చేతులు కాల్చుకోకుండా జాగ్రత్తగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎప్పుడైనా కాస్త ఫ్రీ టైం దొరికినప్పుడు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.